వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతల కోవెల. ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మా దగ్గర గుళ్ళో వచ్చేసి ఇక్కడ సామూహిక కుంకుమార్చన పూజలు అయితే పెట్టారండి. శారదాపీఠం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి ఇక్కడ అందరి చేత కుంకుమ పూజ అయితే చేపిస్తామని ముందే తెలియజేస్తున్నారు. అలా అయితే వచ్చేసి అందరూ కుంకుమ పూజకి అయితే రెడీ అయ్యి వచ్చారండి. ఇక్కడ వచ్చేసి ముందుగా అందరూ వచ్చే వరకు వెయిట్ చేయటం, అక్కడ పక్కన వచ్చేసి పూజలు జరుగుతున్నాయండి. ఆ పూజలు అంతా అయ్యే వరకు కూడా ఇక్కడ పాటలు పెట్టారండి. పాటల కచేరీ చాలా చక్కగా పాడారు. మీరు ఇందాక వినుంటారు. ఆ పాటలు వచ్చేసి వాళ్ళే పాడారండి. చూడండి ఎంతమంది వచ్చారో. ఇక్కడ వీడియో వచ్చేసి కొంచెం కన్ఫ్యూజ్ అయిందండి. పూజ చేసేటప్పుడు వేరే చిన్న పాప ఉంటే మీకు కూడా చూపిద్దామని వాళ్ళ చేత తీపిచ్చాను. ఇక్కడ వచ్చేసి మాకు రోజు పూజ చేస్తారండి. ఇక్కడ అమ్మవారికి ముందేమో ఏ రోజు మేము వెళ్ళిన రోజు అమ్మవారికి ప్రత్యేక అలంకారం చేసేసి చక్కగా ఆ రోజు 10 గంటలకండి గుడిలో 9:45 కల్లా గుడి దగ్గరికి వెళ్తే అందరి చేత కుంకుమ పూజ అయితే చేపిస్తారు. ఈ గుడిలో వచ్చేసి పక్కన నాగేంద్ర స్వామి న్యాచురల్గా పొట్ట అయితే ఉంటుందండి. ఇక్కడ వెనక మీకు గ్రీన్ కలర్గా కనిపిస్తుంది. ఇది కూడా వేరే పిల్లల చేత తీయించాను వీడియో. అక్కడ వచ్చేసి అందరి చేత కుంకుమ పూజ చేపించేసి తర్వాత వచ్చేసి అందరికీ గుడి దగ్గర కుంకుమ పూజ చేసిన వాళ్ళందరికీ కూడా అన్నదానం అయితే ఏర్పాటు చేస్తున్నారండి. ప్రతిరోజు కూడా ఈ 11 రోజులు కూడా. ఇవి వచ్చేసి ఇప్పుడు మనం చూసాం కదా కుంకుమ పూజ చేసిన గుళ్ళోనే కాంపౌండ్ వాళ్ళకండి మన శక్తిపీఠాల్లో ఉన్న అమ్మవార్లందరినీ కూడా ఇక్కడైతే చక్కగా విగ్రహాల్లాగా అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసి శక్తిపీఠాల్లో ఉండే అమ్మవార్లు అయితే నాకైతే కరెక్ట్గా తెలియదండి. నేను అక్కడ పేర్లు చూసే చెప్తున్నాను. శ్రీలంకలో ఉన్న శ్రీ శ్రాంకరి అమ్మవారు, తమిళనాడులో శ్రీ కంచి కామాక్షి దేవి, గుజరాత్లో వచ్చేసి శ్రీ శృంఖాలదేవి, కర్ణాటకలో వచ్చేసి శ్రీ చాముండేశ్వరి దేవి, తెలంగాణలో వచ్చేసి జోగులాంబాదేవి, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి బ్రహ్మరాంబికాదేవి, మహారాష్ట్రలో వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి, మహారాష్ట్రలోనే ఇంకో అమ్మవారండి శ్రీ ఏకవీరాదేవి, మధ్యప్రదేశ్లో వచ్చేసి శ్రీ మహాకాళి అమ్మవారు, ఇక్కడ గజలక్ష్మీదేవి, శ్రీ అర్ధనాథేశ్వర స్వామివారి విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఫోటో ఇలా గోడ మీద. అవైతే నాకైతే కరెక్ట్గా తెలియదు. ఇందులో ఏదైనా తప్పు ఉంటే మాత్రం ఏమనుకోవద్దండి. అక్కడ ఉన్న వాటి పేర్లు అయితే నేను చెప్తున్నాను. చాలా బాగున్నాయి అనేసి మీకు కూడా చూపిద్దామని అయితే. ఎక్కడ ఇది వచ్చేసి గురువారం రోజండి సాయిబాబా గుళ్ళో. ఇక్కడ కూడా ఏ పండగ అయినా కూడా మన వినాయక చవితి అయినా వినాయక విగ్రహం పెడతారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టేసి అమ్మవారి అలంకారం ఏ రోజుకి ఆ రోజు అలంకారం చేసి ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయండి. ఇక్కడ అమ్మవారికి నక్షత్ర హారతి ఇస్తున్నారు. ఇక్కడ పాట పాడారండి, మీకు యాజిటీస్గా పెడతాను. మంగళం వీరా జయ వీరా పరివార శ్రీ కాచాయని మంగళం, శ్రీ కాచాయని మంగళం, శ్రీ కాచాయని మంగళం.
ఇది వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత అండి. పూజ చేసిన పంతులు గారులకైతే దక్షిణ ఇవ్వాలి కదా, దక్షిణ ఇవ్వడానికి వెళ్ళిన